అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? స్కూల్స్ స్టార్ట్ అయిపోతే లంచ్ బాక్స్ పెట్టడం ఒక పెద్ద టాస్క్ అనిపిస్తుందండి మన మదర్స్ అందరికీ. మరి లంచ్ బాక్స్ పెట్టడం అయితే ఏదో ఒకటి పెట్టేస్తాం, కానీ మెతుకు కూడా వదలకుండా ఖాళీ బాక్స్ ఇంటికి రావాలండి. మరి రోజుకో వెరైటీ చేయాలి. ఈ పిల్లలు ఉన్నారే, వెంటనే బోర్ ఫీల్ అయిపోతారు. ఈ రోజు నేను చూపించే ఈ దొండకాయ రైస్ వాళ్ళకి బాగా నచ్చేస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక పావు కేజీ లేత దొండకాయల్ని తీసుకొని బాగా శుభ్రంగా కడిగి ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. మీకు రౌండ్గా కావాలనుకుంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అవన్నీ ఉన్నాయండి అందులో. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయలను వేసేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసేసి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఈలోపు మనం ఉల్లికారం రెడీ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్లోకి మీడియం సైజు ఒక ఉల్లిపాయ తీసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని 5 అంటే 5 మిరియాలు కూడా వేసేసి ఒక 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 1 రెబ్బ చింతపండు, అలాగే వీటితో పాటు 1.5 టీ స్పూన్ల కారం వేసేసి వీటన్నిటిని బాగా మిక్సీ పట్టేసుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి ఆ ఉల్లిపాయలో కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఇలా ముద్దలా అయిపోతుందండి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి దొండకాయలు చెక్ చేసుకుందాము. దాదాపు 5 to 6 మినిట్స్ వరకు నేను ఫ్రై చేశానండి మూత పెట్టేసి. చూడండి, ఈ దొండకాయలు బాగా మెత్తగా మగ్గిపోయాయి అన్నమాట. స్పూన్తో ఒక దొండకాయని ఇలా పట్టుకొని చూస్తే బాగా మెత్తగా విరిగిపోయిందనమాట. అంటే బాగా మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేస్తే ఆ దొండకాయలో కొంచెం క్రిస్పీనెస్ కూడా వస్తుందండి. ఇప్పుడు ఈ దొండకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే ఆయిల్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లి కారాన్ని వేసేసేయండి. వేసేసి మీడియం ఫ్లేమ్లో ఆ కారం మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. దీంట్లో నాకు కొంచెం ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తుందండి. సో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ లేకపోతే ఈ ఉల్లి కారం మాడిపోతుందండి. సో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి. ఈ పచ్చి వాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలను కూడా వేసేసి ఆ ఉల్లి కారంతో బాగా కలుపుకోండి. ఫ్లేమ్ని మీడియంకి, సిమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోండి. చూడండి, ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో రైస్ వేసేద్దాం. నేను అప్పుడే ఉడికిన అన్నం వేసేసానండి. దాదాపు 2 మెంబర్స్కి సరిపోయేంత రైస్ వేసానన్నమాట. ఈ రైస్ని ఈ దొండకాయ, ఉల్లికారం మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఎప్పుడన్నా రైస్ మిగిలిపోయినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చండి. నోటికి కొంచెం కారం కారంగా, ఘాటుగా తినాలనిపించినా కూడా ఇది చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా కర్రీస్ నచ్చక అన్నం చాలా ఎక్కువ ఉంది అనిపించినప్పుడు అప్పటికప్పుడు టకటక ఇలా చేసేసుకొని తినొచ్చు అనమాట. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోండి. ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఏమైనా ఉప్పు తగ్గితే కొంచెం సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి, దొండకాయ రైస్ రెడీ అయిపోయిందనమాట. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. అలాగే ఎప్పుడైనా రైస్ మిగిలినా కూడా ఇలా చేసేసుకొని తినొచ్చు అనమాట. కొంచెం ఘాటుగా తినడం ఇష్టమైన వాళ్ళకి ఇది చాలా అంటే చాలా నచ్చేస్తుందండి. మీరు కూడా ట్రై చేసి చూస్తారు కదా. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.